Yeah, yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఎంటీ మోడస్టీ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా ఒక షార్ట్ రీల్ వీడియో పెట్టినా కదా, బైక్ మధ్యలో ఆగిపోయింది అనేసి ఒక వీడియో పెట్టినా. సో ఆ వీడియోకి న్యూస్ వస్తే చూపించిన ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, 3.7M. సో ఈ వీడియో ఇంకా నా ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన రీల్ వీడియో, ఐ మీన్ షార్ట్ వీడియో. 3.7M వ్యూస్ వచ్చినాయి అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 970. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ, ఎందుకంటే చాలా గట్టిగా సపోర్ట్ చేసారు ఈ వీడియోకి. వీడియో మెయిన్గా ఇంటెన్షన్ వచ్చేసి బైక్ మధ్యలో ఆగిపోయిందని క్యాప్షన్ పెట్టినారు. రియల్ కూడా బైక్ మధ్యలో ఆగిపోయింది, ట్రాఫిక్ మధ్యలో, అది కూడా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఆ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. సో ఆ కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. నాకు ఒక కామెంట్ అస్సలు నచ్చలేదు దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీ అనేది కాదు. చాలామంది ఏంటంటే చాలా ఈజీ అనుకుంటారు. ఒక కామెంట్ పెట్టిండు ఏంటంటే, ప్రతి ఒక్కడు ఇప్పట్లో హెల్మెట్కి కెమెరా పెట్టి బయటకు వెళ్ళిపోవడం ఫ్యాషన్ అయిపోయింది, వీడియోస్ చేసి పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఆ కామెంట్ ఈ వీడియో కింద పెట్టి నాకు ఇంకా అర్థమవుతలేదు. ఒకరు ఇంకొక కామెంట్ ఏంటది, వేస్ట్ డ్రైవింగ్, నేను స్క్రీన్ మీద వేస్తా, వేస్ట్ డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావు రా అంట. అసలు మీరు ఆ షార్ట్ రీల్ వీడియో చూడండి, ఒకవేళ చూడకపోతే మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. ఆ వీడియో అసలు డ్రైవింగ్ ఏడుంది, వేస్ట్ డ్రైవింగ్ అంట. ఆ వీడియోలో అసలు డ్రైవింగ్ ఏడుంది? అండ్ జస్ట్ ఆస్కింగ్, ఆ వీడియోలో డ్రైవింగ్ ఏడుంది? నేను బండి ఆగిపోయింది, పక్కకు నువ్వు కూడా తీసుకుపోయినా అంటే వీళ్ళ అజెండా ఏంది అసలు? కొంతమంది ఉంటారు, అందరిని అనట్లే నేను, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మంచిగా అలా నచ్చకపోయినా పాజిటివ్గా పెడతారు కామెంట్. అంటే పాజిటివ్గా అంటే నాకు ఆపోజిట్లోనే పెడతారు, కానీ ఎట్లాంటి బ్యాడ్ వర్డ్స్ అట్లా ఏం యూజ్ చేయడు. నేను ఇక నెగిటివ్ కామెంట్ అని చెప్పి ఇంకో వీడియో ముందు కూడా ఒక వీడియో చేసిన, అయినా కూడా ఇది ఆగట్లే, ఇది ఆగాలి. కామెంట్ పెట్టాననే అంటా నేను, బట్ పాజిటివ్గా పెట్టాను. మీకు నచ్చకపోతే ఓకే, నాకు ఈ వీడియో నచ్చలేదు, ఏదన్నా లూప్ హోల్ ఉంటే చూపెట్టండి. ఇఫ్ మీరు అనుకునేది రాంగ్ అంటే నేను ఆర్గ్యూ చేస్తా, లేదంటే ఓకే బ్రో ఐ విల్ ఇంప్రూవ్ అని పెట్టేస్తా. బట్ ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడితే నాకు అసలు రిప్లై కూడా ఏం పెట్టాలో నాకు తెలియదు. సో అదే ఇంకా నాకు ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్ ఏదన్నా ఇలానే మీరు నీవు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాము, మాకు ఒక సజెషన్ లాగా నా నుంచి ఏమన్నా చెప్పాలంటే నేనేం చెప్తానంటే, నెగిటివ్ కామెంట్స్కి ప్రిపేర్ అయిపోండి. మీకు సబ్స్క్రైబర్స్ వచ్చినా, లైక్స్ వచ్చినా, ఛానల్ మానిటైజ్ అయినా అవ్వకపోయినా నెగిటివ్ కామెంట్స్ మాత్రం పక్కా వస్తాయి. రిప్లై ఇచ్చి కూడా వేస్ట్, వాళ్ళకి పట్టించుకోకండి అసలు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకుంటే మీకు తలకైన తప్పే ఉంది. వీడియో చెప్పి అంటే ఎవడో ఆడు అసలు ఆ వీడియోలో చెప్పి ఏమర్థమైందో ఇంకి. మళ్ళా ప్రొఫైల్ పిక్స్ చూస్తే మంచిగా ఉంటారు. సో ఇంకొన్ని కామెంట్స్ చదువుతాను నేను ఇప్పుడు. ఒక బ్రో పెట్టిండు, బ్రో 100th కామెంట్ అని. సో థ్యాంక్ యూ బ్రో. అంటే నేను ఇతను ఎవరు పెట్టినారు, నీకు డ్రైవింగ్ వచ్చా అంట. డ్రైవింగ్ ఏం కనిపించింది బ్రో నీకు, వచ్చా అని అడుగుతున్నావు? చూడు, బాగానే వీడియోలు పెట్టినావు ఒక 150 దాకా, చూడు తెలుస్తుంది వచ్చా రాదా. బ్రో గేర్ ఈజ్ ఇన్ సెకండ్ అండ్ ద స్పీడ్ ఈజ్ ఓ అంట. అదే బ్రో నేను చెప్పేది, బండి అయిపోయింది, అసలు స్పీడ్ కూడా కనిపించట్లే. నువ్వు అబ్జర్వ్ చేస్తే కీ ఆన్ చేస్తే డిస్ప్లే కూడా రావట్లే. సో ఈ ఇష్యూ గురించి కూడా చాలా మంది పెట్టినారు. మీరు కామెంట్స్ ఓపెన్ చేసినా కూడా అసలు ఇష్యూ బండి ఎందుకు ఆగిపోయిందో తెలిసిపోతుంది. చాలా మంది కరెక్ట్ గెస్ చేసినారు. ఇట్స్ బికాస్ ఆఫ్ బ్యాటరీ ఓన్లీ, బ్యాటరీ ప్రాబ్లం. అండ్ ఒక అతను పెట్టండు స్కూటీ ఆన్ టాప్ అని. స్కూటీలో కూడా బ్యాటరీ ఉంటుంది బ్రో, ఆ బ్యాటరీ ఆగిపోతే స్కూటీ కూడా ఆగిపోతుంది. ఎవ్రీడే సీన్ ఆఫ్ మైండ్ విత్ N160 కూడా, అంటే ఏ బైక్ అయినా అంతేలే. బ్యాటరీ పోయిందంటే ఇక మీరు పక్కా బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. స్కిల్ ఇష్యూ అంట, అంటే బండిలో బ్యాటరీ అయిపోతే స్కిల్ ఇష్యూ ఏంటి బ్రో? కొంచెం ఇవే కామెంట్స్ పట్టించుకోవద్దు అని అన్నారు కదా, బట్ నేను వీడియో చేస్తున్నా సో దట్ వేరే వాళ్ళన్నా చేంజ్ అవుతారు. ఏదో పెట్టాడు, కన్సిడరింగ్ ఇండియన్ రోడ్స్ అండ్ యువర్ షార్ట్స్ యువర్ ఆల్సో ఏ న్యూసెన్స్ టు అదర్స్, నో వరీస్ అంట. నో వరీస్, నాకు కూడా నో వరీస్, ఫరక్ పడదు బ్రో.
బీ పాజిటివ్, అదొకటే చెప్పగలుగుతా. యూ డోంట్ నో రైడింగ్ discipline spelling wrong. Brother, you need to learn still. Don't you wait for 5 minutes more in traffic. You need to gapping. ఓకే బ్రో, నువ్వు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా షార్ట్ వీడియో చూసే వచ్చింటావు కదా, నేను ఎక్కడైనా గ్యాప్ కొట్టినా ప్లీజ్ కామెంట్ చేయి. గ్యాప్ కొట్టినా కొట్టలేదా? వీలైతే ఈ బ్రోకి నేను చెప్తా అప్పుడు 60% కామెంట్స్ నార్మల్ మంచిగా ఉన్నాయి అండ్ 40% నెగిటివ్ కామెంట్సే బాయ్. అసలు మన సొసైటీ విడిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. ఇగో ఇందాక నేను చెప్పాను కదా, బండి కొనగానే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే రైడర్ అని ఫీల్ అవ్వటం కాదు. ఖాళీ రోడ్ మీద ఎవడన్నా పోతాడు, ట్రాఫిక్ వెళ్ళేటోడికే స్కిల్స్ ఉంటాయి. బండి కొనగానే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే రైడర్ కోసం ఒకటి బండి కొని యూట్యూబ్ స్టార్ట్ చేయడు బ్రో. ఇట్స్ ప్యాషన్, మోటార్ బ్లాగింగ్, సంథింగ్ ఏదో ఒకటి చేద్దామని పైసలు పెట్టి కెమెరా కొని బండి కొని చేస్తాం. ఓకే, సో ఏదో బండి కొనేసి కెమెరా స్టార్ట్ చేసేసి మోటో బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తే నీకు రీల్స్ రీచ్ రాదు, సబ్స్క్రైబర్స్ రారు. యూ నీడ్ టు వర్క్ హార్డ్. నువ్వు ఏదో నవ్వుతున్నావు, ఎమోజీస్ పెట్టినావు నవ్వుకుంటా, కానీ నువ్వు ఆన్ ఫీల్డ్ తిరిగితే నీకు అర్థమవుతుంది. ఇది కూడా ఒక వర్క్ లాగానే. 6 months అవుతుంది, పెడతానే ఉన్నా అండ్ స్టిల్ ఐఎమ్ పెడతానే ఉన్నా, వర్కింగ్ హార్డ్ చేస్తూనే ఉన్నా. ఇలాంటి వాళ్ళకి చేస్తే కానీ అర్థం కాదు. మోటో వ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్, ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. చాలా కష్టపడాలి దానికి కూడా. రెడీ అవ్వాలి, బయటకు వెళ్ళాలి, బ్లాగింగ్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక వీడియో రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి. ఎడిటింగ్ చాలా దమ్దం అవుతుంది. కామెంట్ చేయండి, పాజిటివ్గా పెట్టండి. సో అది, థ్యాంక్ యూ. ఇంకో సజెషన్స్ కూడా వచ్చినాయి. ఒకవేళ బండి ఆ టైంలో ఆగిపోతే ఏం చేయాలనేసి నాకు నచ్చిన ఒక సజెషన్ ఏంటంటే, ఇది ఎలా వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు, బట్ వర్కౌట్ అవుతుంది. పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ ఓపెన్ చేయగానే బండి స్టార్ట్ చేస్తే పక్కా స్టార్ట్ అవుతుంది బండి. అంటే ఆ 2-3 minutes మళ్ళీ ఊకే అట్లనే స్టార్ట్ చేస్తాను కదా. మీరు బండి స్టార్ట్ కాగానే వెళ్ళిపోవాలి షోరూమ్కో, లేదంటే చెక్ చేయడానికి. సో అదొకటి పక్కా నాకు మంచిగా అనిపించింది సజెషన్. ఎందుకంటే నేను అప్పుడు ట్యాంక్ ఓపెన్ చేసిన బండి స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ కేసులో 2 keys ఉండాలి. అది మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా అంతే. ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి, బట్ ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీకు ఆ ఫుల్ లెంత్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. చెప్పినా కదా, నెగిటివ్ కామెంట్స్ వద్దు, లెట్స్ బీ పాజిటివ్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ మెల్లగా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా పెడతా. నెక్స్ట్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. సో ఇందాక వీడియో స్టార్టింగ్ అప్పుడు 2484 ఉండే కదా, ఇప్పుడు 2491 సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే రీచ్ దీనికి ఇంకా వస్తూనే ఉంది. కరెంట్లీ ఇట్ ఈస్ 3.7M. సో థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లెట్స్ బీ పాజిటివ్ అండ్ జై హింద్.